అధికారం పోయింది కానీ పోరాట పటిమ పోలేదని కేటీఆర్ దాదాపుగా ప్రతిరోజు చెబుతున్నారు. కానీ చేతల్లో మాత్రం ఆ చురుకుదనం కనిపించడం లేదు. కేసీఆర్ వస్తారు, మీ సంగతి చూస్తారు అని కాంగ్రెస్ నేతల్ని బెదిరిస్తున్నారు. కాంగ్రెస్ను మళ్లీ గెలవాలంటే కేసీఆర్ రావాల్సిందేనా? కేటీఆర్ రాబోయే సవాళ్లను ఎలా తట్టుకుంటారు? పార్లమెంటు ఎన్నికల్లో ఓడితే, పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా పార్టీని వీడితే పరిణామాలు ఎలా ఉంటాయి? కేసీఆర్ మళ్లీ రోడ్డెక్కి పోరాటం చేయాల్సిందేనా? కేటీఆర్ లీడ్ తీసుకోలేరా? క్యాడర్లో ధైర్యం పోకుండా కేటీఆర్ ప్రసంగాలు. త్వరలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమా. కానీ కేసీఆర్ మళ్లీ రంగంలోకి దిగుతారని ప్రకటనలు. కేసీఆరే మళ్లీ ప్రతిపక్ష నేతగా పోరాడాలా? పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ కు మరిన్ని గడ్డు పరిస్థితులు. భారత రాష్ట్ర సమితి పరాజయం తర్వాత క్యాడర్లో నమ్మకం కోల్పోకుండా కేటీఆర్ మోటివేషనల్ స్పీకర్ లాగా మాట్లాడడం ప్రారంభించారు. లోక్సభ నియోజకవర్గాల సమీక్షలు, అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు, జిల్లాల పర్యటనల్లో వీలైనంత త్వరగా ప్రభుత్వం వస్తుందని చెప్పేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. అదే సమయంలో ఆయన కేసీఆర్ మళ్లీ వస్తారని, కాంగ్రెస్ సంగతి చూస్తారని అంటున్నారు. కేసీఆరే మళ్లీ ప్రతిపక్ష నేతగా పోరాడతారని, ఆయన వస్తే కాంగ్రెస్ పని ఖతం అని చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టంగా ఉంది. సిట్టింగ్ స్థానాలు 9 నిలబెట్టుకుంటే గొప్ప విజయం సాధించినట్లే. కానీ 1-2 మాత్రమే దక్కుతాయని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ఇంకా తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ తాను ముందు ఉంటానని చెప్పకుండా కేసీఆర్ వస్తారని చెబుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో అనుకున్నది సాధించిన కేసీఆర్ బ్యాటన్ అందుకోవాల్సింది కేటీఆర్. యూపీలో అఖిలేష్ తరహాలో పార్టీని నిలబెడతారని ఆశలు. ఇప్పటి వరకు రాజకీయాల్లో తనదైన ముద్ర వేయని కేటీఆర్ పూర్తిగా హైదరాబాద్ లీడర్ ఇమేజ్, తెలంగాణ సాధన లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసిన కేసీఆర్ అనుకున్నది సాధించారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అత్యున్నత స్థానానికి ఎదిగారు. 10 ఏళ్లు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చారు. ఇప్పుడు బ్యాటన్ అందుకోవాల్సింది కేటీఆర్. పార్టీని ముంచినా తేల్చినా ఆయనదే భారం. కొత్త తరం రాజకీయ వ్యవహారాలతో ముందుకు వెళ్లి యూపీలో అఖిలేష్ తరహాలో పార్టీని నిలబెడతారని ఎక్కువ మంది అనుకుంటున్నారు. అయితే కేటీఆర్ అనూహ్యంగా మళ్ళీ కేసీఆర్ వస్తారని చెబుతున్నారు. కానీ ఇక్కడ నిరూపించుకోవాల్సింది కేటీఆరే. ఎందుకంటే కేటీఆర్ రాజకీయ నాయకుడిగా ఇంకా పూర్తి స్థాయిలో సామర్థ్యాన్ని నిరూపించుకోలేదు. ఆయన కార్పొరేట్ తరహా రాజకీయాలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ప్రజల తరపున పోరాడి అధికారంలోకి తెచ్చే స్థాయి రాజకీయం ఇంతవరకు చేయలేదు. సవాళ్లను ఎదుర్కోలేదు. రాజకీయంగా వాటిని ఎలా అధిగమించాలన్న విషయంలో కేటీఆర్ రాజకీయంపై ఇంకా స్పష్టత లేదు. ఉద్యమ బలంతో కేటీఆర్ రాజకీయాలు ఇప్పుడు ముళ్లబాట. బీఆర్ఎస్ ఓటమి ఓ రకంగా కేటీఆర్ కు అవకాశం. కానీ కేటీఆర్ కేసీఆర్ పైనే ఆధారపడుతున్నారా? తన వర్కింగ్ స్టైల్ తో ఆయన క్లాస్ ముద్ర వేయించుకున్నారు. హైదరాబాద్ లీడర్ అన్నట్లుగా మారారు. కానీ ఇప్పుడు ముళ్లబాట ప్రారంభమైంది. ఇది నడిస్తేనే రాజకీయ భవిష్యత్తు. బీఆర్ఎస్ ఓటమి ఓ రకంగా కేటీఆర్ కు ఇప్పుడే అవకాశం వచ్చింది. తాను కూడా రాజకీయ నాయకుడిని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ దిశగా కేటీఆర్ ప్రయత్నాలు సాగుతున్నాయా లేదా అన్నదానిపై బీఆర్ఎస్లోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ములాయం సింగ్ యాదవ్ వయసు అయిపోయి స్లో అవుతున్న సమయంలో అఖిలేష్ యాదవ్ మెల్లగా పార్టీపై పట్టు పెంచుకున్నారు. ఆయన నేరుగా పదవిలోకి రాలేదు, పార్టీని గెలిపించారు. ఇందుకోసం యూపీ అంతా విస్తృతంగా పర్యటించారు. ములాయంనే చూపించి ఎన్నికల ప్రచారం చేశారు. సమాజ్వాదీని ఓ దారికి తెచ్చిన అఖిలేష్, ములాయం లేకపోయినా బలంగా నిలబడిన ఎస్పీ. ఇప్పుడు కేటీఆర్ నుంచి అదే స్థాయి నాయకత్వం వస్తుందా? గెలిచిన తరువాత ఎవరూ ములాయంను సీఎం కావాలని అడగలేదు. అఖిలేష్ నే సీఎం కావాలని కోరారు. ఆయననే సీఎంగా ఎన్నుకున్నారు. 5 ఏళ్లు సీఎంగా ఉన్నారు.
తరువాత రాజకీయం ఎలా ఉన్నా ఇప్పుడు ఎస్పీపై అఖిలేష్ పట్టు అప్పట్లో ములాయం సింగ్ యాదవ్కు ఉన్నంత ఉంది. అఖిలేష్ చేసిన పోరాటం వల్లే 2 సార్లు ఓడిపోయినా ఇంకా ప్రధానంగా పోరాడుతోంది ఎస్పీ. అలాంటి పునాదుల్ని, నాయకత్వాన్ని ఇప్పుడు కేటీఆర్ నుంచి బీఆర్ఎస్ క్యాడర్ ఆశిస్తోందని అనుకోవచ్చు. అలా చేయకుండా మళ్ళీ టైగర్ కేసీఆరే అని పక్కకు తప్పుకొని ఆయనే ముందుండి పోరాడేలా చేస్తే గొప్ప అవకాశాలన్నీ కేటీఆర్ పోగొట్టుకున్నట్లే అవుతుంది అనుకోవచ్చు. దానికి తగ్గట్టుగా ఇమేజ్ మార్చుకుని రాజకీయం చేయాల్సిన అవసరం ఇప్పుడు కేటీఆర్ పై పడిందనుకోవచ్చు.